హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వరావి క్రియేటివిటీ. ఇవాళ మనం కీమా ముట్టిల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న కీమా అండ్ క్లీన్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, గుప్పెడు శనగపప్పు, కొన్ని కాజులు, పుట్నాల పప్పు, కొబ్బరి, గసాలు, సాజీరా, యాలకులు, కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలి. అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రై రోస్ట్ శనగపప్పు, కాజు ఏదైతే ఉందో దాన్ని డ్రై రోస్ట్ చేయాలి. దాన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత గసాలు అవి ఫ్రై అయి తీసేసిన తర్వాత గసాలు కూడా వేయించాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఫస్ట్ పుట్నాల పప్పు పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని తీసి సపరేట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోనే అదే మిక్సీ జార్లో శనగపప్పు, కాజు, కొబ్బరి ఇవన్నీ వేసి మళ్ళీ పౌడర్ చేయాలి. పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు అదే పౌడర్లో ఫస్ట్ వేసుకున్న పుట్నాల పప్పు పౌడరు అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ అందులో వేసేసి అందులోనే పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారము, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ చేయాలి. కొంచెం వాటర్ వేసి లైట్గా పేస్ట్లా చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న పేస్ట్ ప్లస్ కీమా రెండు కలిపి మిక్సీ చేయాలి. అది పేస్ట్ చేసి ముద్దలాగా చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని మనము లైట్గా ఆయిల్ వేసి ఉండలాగా బాల్స్ లాగా ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ బాల్స్ చేసుకోవాలి. అది మీ ఇష్టం, ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. అవన్నీ బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ఫ్లాట్గా చేసి పెట్టుకోవాలి. అది మీ ఇష్టం, డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఫ్లాట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్లో ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్లాట్గా ఏవైతే చేసుకున్నామో వాటిని మొత్తం డీప్ ఫ్రై చేసి వేగిన తర్వాత తీసేసేయాలి. అవన్నీ తీసేసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టర్న్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. తీసేసి నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఫస్ట్ ఏవైతే బాల్స్ లాగా చేసుకున్నామో అవన్నీ ముట్టిలని అందులోనే 1 బై 1గా అన్నీ చేసేసుకొని బాగా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత అదే పేస్ట్ ఫస్ట్ అయితే మనం ఏదైతే వేసుకున్నామో అది కొంచెం ఉంచి దాంట్లో వాటర్ కలిపేసి మిక్స్ చేసి అది మొత్తం ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. అవి మొత్తం కీమా ఉడికిన తర్వాత రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్